తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. తెలంగాణకు భారీ విదేశీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ను దావోస్లో ఆవిష్కరించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాల సమక్షంలో ఈ కొత్త విధానాన్ని ప్రకటించనున్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణను గ్లోబల్ హబ్గా మార్చడమే ఈ పాలసీ ప్రధాన లక్ష్యం. 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలబెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని రూపొందించింది. ఫార్మా, బయోటెక్, మెడికల్ డివైజెస్, రీసెర్చ్ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇందులో పొందుపరిచారు. ఫార్మా రంగంలో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రీన్ ఫార్మా సిటీ రోడ్ మ్యాప్ను కూడా ఈ పాలసీ ద్వారా స్పష్టంగా ప్రకటించనున్నారు. జనవరి 23 వరకు దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనుంది. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే థీమ్తో జరగనున్న ఈ సదస్సులో తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా సీఎం సమావేశాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, మల్టీనేషనల్ కంపెనీల అధినేతలు, గ్లోబల్ ఫైనాన్స్ సంస్థల ప్రతినిధులతో భేటీలు జరగనున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, లైఫ్ సైన్సెస్, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఐటీ, డేటా సెంటర్లు, లాజిస్టిక్స్ వంటి కీలక రంగాల్లో పెట్టుబడులు సాధించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో పరిశ్రమలకు అనుకూల వాతావరణం, మౌలిక సదుపాయాలు, నూతన విధానాలను సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు.